యోహాను రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना ने लिखी पहली पत्रिका 4వ అధ్యాయము और उसका चौथा अध्याय। యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము और यूहन्ना ने लिखी पहली पत्रिका उसका चौथा अध्याय 9వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం। और उसके 9 वचन को हम सब मिलकर पढ़ेंगे। మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను, దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను। ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం। और परमेश्वर की सहायता के लिए एक छोटी सी प्रार्थना करेंगे। కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, और कृपा से परिपूर्ण पवित्र हमारे परमेश्वर, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి। आपके महान नाम के लिए आप ही को स्तुति धन्यवाद चढ़ाते हैं पिता। ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు, गीतों में आपने अब तक हमारी सहायता किया, పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముచూ ఉన్నాం తండ్రి। और गीतों के द्वारा आपने महिमा पाई हम विश्वास करते हैं पिता। నీ ఆరాధనలో మేము ప్రవేశించిన ఉండగా और आपके आराधना में हम जो प्रवेश कर रहे हैं, మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం। और आपने जो हमें वचन भाग दिया है उसलिए आपको स्तुति धन्यवाद चढ़ाते हैं। నీ లేఖనాలను మేము ధ్యానించేటప్పుడు आपके वचन पर जब हम ध्यान देते हैं, మీరు మాకు తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం। आप हमारे साथ रहें ये विनती करते हैं। నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం। आपके दास को बड़े प्रेम से स्मरण करें ये विनती करते हैं। నీ దాసుడు వ్యర్థుడు నాయన, और आपका दास व्यर्थ है पिता, ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు, और किसी भी योग्यता नहीं रखता है, నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి। और आपके वचन को प्रकट करने की ये शक्ति काफी नहीं है पिता। ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి, प्रेम से आप हमें स्मरण करें, నీ గాయపడిన హస్తంతో తాకి और आपके घायल हुए हाथों से छूकर నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి आपकी पवित्र आत्मा की शक्ति को हमको हमको देते हुए, మా మాటలు మా తలంపులు కాదు గాని हमारे विचार हमारी सोच ना रखते हुए, నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం। आपके विचार आपकी अंश आपके सामने रखने के लिए आप हमारी सहायता करें। నీ వాక్యమును విని आपके वचन को सुनकर హృదయంలో భద్రపరచుకొని और हृदय में से बांधते हुए, వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరచడానికి కృప చూపించండి। और वचन के उजाले में आपकी महिमा कर पाए ये कृपा आप हमें दीजिए। వచ్చిన వారందరిని బట్టి కూడా మరొక మారు నీకే స్తుతులు చెల్లిస్తూ और वे सभी लोग जो यहाँ पर आए हैं उसके लिए आपको स्तुति धन्यवाद चढ़ाते हैं। సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा महिमा गौरव प्रताप आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి। हमारे प्रभु यीशु मसीह के नाम में ये प्रार्थना विनती करते हैं, सुनिए और ग्रहण करे। ఆమేన్। आमीन। యోహాను రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना ने जो पहली पत्रिका लिखी 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, और 4 के 9 में लिखी गई ये बात है, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు। हम उसके द्वारा जीवन पाए। మనము ఆయన ద్వారా జీవించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము। और हम उसके द्वारा जीवन पाए ये परमेश्वर का उद्देश्य है, ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించినటువంటి వారమే, क्योंकि हम सब मृत्यु पाए हुए लोग हैं। మన అపరాధముల చేత, और हमारे अपराधों के कारण, మన పాపముల చేత, हमारे पाप के कारण మనము చచ్చినటువంటి వారమై ఉన్నప్పుడు हम मृत्यु पाए हुए लोग जैसे हैं, మనల్ని ప్రేమతో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు। और बड़े प्रेम से उसने हमें याद किया, स्मरण किया है, మనల్ని జీవింపజేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు। और हमें वापस जीवित करने की इच्छा रखने वाला वो परमेश्वर है। ఆ రీతిగా మనము జీవించినట్లుగా ఆయన కోరిక కలిగి ఉన్నాడు। और इस प्रकार हम जीवित रहकर जिए ऐसी इच्छा उसकी है। ఆ రీతిగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు। और इसीलिए अपने एक लौते पुत्र को इस संसार में उसने भेजा। అద్వితీయ కుమారుడు అంటే, और एक लौता जो पुत्र कहने से, ఏకైక కుమారుడు అని, और एक लौता पुत्र ముందు గాని వెనుక గాని ఎవరు లేరని, इसका अर्थ है कि उसके आगे उसके पीछे कोई नहीं, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అని, और एक ही उसका पुत्र है। इसलिए యేసుక్రీస్తు ప్రభువే ఆ కుమారుడై ఉన్నాడు। और प्रभु यीशु मसीह वो एक लौता पुत्र है, ఆ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపుతూ వచ్చాడు। और उस पुत्र को इस संसार में उसने भेजा। దీనిని బట్టి इस कारण దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను। और परमेश्वर ने किया हुआ प्रेम हम पर वो प्रतिष्ठित हुआ है। దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, और इस कारण हमें समझना, ग्रहण करना మనల్ని है, జీవింపజేయడానికి हमको जीवित करने के लिए దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి మన కోసం లోకానికి పంపించాడు। और परमेश्वर ने अपने प्रिय एक लौते पुत्र को हमारे लिए संसार में भेज दिया। దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, और इससे हमें क्या समझना है, దేవుని ప్రేమ మన ఎడల
ఎంత ఉన్నదో గ్రహించాలి. परमेश्वर का प्रेम हमारे पक्ष में कितना है इसे हमें समझना है। అందుకే యోహాను తన స్వార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. और इसलिए यूहन्ना अपने सुसमाचार में ये कह रहा है 3వ అధ్యాయము 16వ వచనంలో, और यूहन्ना सुसमाचार के 3 अध्याय में 16 उसके 3 और 16 में 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, और परमेश्वर ने इस जगत से इतना प्रेम किया కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. कि उसने अपने इकलौते पुत्र दे दिया ताकि जो कोई इस पर विश्वास करे वो नष्ट ना हो परंतु अनंत जीवन पाए। దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने संसार से कितना ही अधिक प्रेम किया, ఇంత అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. और कितना कहने से इसको बताने का ये अंश नहीं है, పరిమితి లేనటువంటి ప్రేమ అది. और उसकी सीमा नहीं, ऐसा प्रेम है। అటువంటి ప్రేమ దేవుడు లోకం మీద చూపిస్తూ వచ్చాడు. और ऐसे प्रेम को परमेश्वर ने इस संसार पर दर्शाया है। ఎందుకని అంత ప్రేమను చూపిస్తూ వచ్చాడు అంటే, और किस लिए इतने प्रेम को उसने दर्शाया कहने से, తన కుమారుని యందు విశ్వాసముంచ ప్రతి వాడు కూడా ताकि उस लौते पुत्र पे जो विश्वास करे हर वो व्यक्ति నశింపకుండా నిత్య జీవం పొందునట్లుగా वो नाश ना हो लेकिन परंतु अनंत जीवन को पाए। ఆయనను మనకు అనుగ్రహించాడు. और ऐसा अनुग्रह उसने हम पर किया है। ఎప్పుడైతే మనం ఆయన్ని విశ్వసించే వారంగా ఉంటామో, और जब उसको हम तिरस्कार करते हैं, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉంటామో, जब हम उस पर विश्वास करते हैं, మనము నశింపక నిత్య జీవం పొందేవారమే. और हम नाश नहीं होते और अनंत जीवन को पाते हैं। ఆ నిత్య జీవాన్ని మొదట్లో మానవుడు కోల్పోతూ వచ్చాడు. और ऐसे अनंत जीवन को पहले मनुष्य ने इसे खो दिया है, దాన్ని దేవుడు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతూ और ఉన్నాడు. उसे वापस देने के लिए परमेश्वर ने ये इच्छा रखी है, తన కుమారుని ద్వారా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. और अपने पुत्र के द्वारा वो दे ऐसी इच्छा रखता है। తన కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. और जो उसके पुत्र पर विश्वास करता है हर व्यक्ति ऐसा रहे, ये परमेश्वर की इच्छा है। అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక और प्रेरित पौल जो है जब रोमी को पत्रिका लिखा है 8వ అధ్యాయము और उसका 8 अध्याय 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 8 के 32 को यदि देखें, 32వ వచనంలో రాయబడిన మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. और रोमी 8 और 32 पढ़ता हूँ, जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा परंतु हम सब के लिए दे दिया, वो उसके साथ हमें और सब कुछ क्यों ना देगा। ఈ లోకంలో ఉన్నటువంటి మన కోసము, इस संसार में हम जो लोग हैं, మన కోసము తన కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయలేదు ఆయన. और अपने पुत्र को हमारे लिए वो देने के लिए वो पीछे नहीं हटा है, మనందరి కొరకు ఆయన అప్పగిస్తూ వచ్చాడు. और हम सभी के लिए उसने उसको अर्पण कर दिया है। ఆ కలవరి శిలువలో ఆయన అప్పగింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. और वो कलवी क्रूस पे अर्पण हुआ वो बन गया है, కాబట్టి తన సొంత కుమారుణ్ణి మన కోసము అనుగ్రహించాడు. इसलिए अपने निज पुत्र को हमारे लिए उसने दे दिया। 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. और 3-4 मिलकर है, రోమా 8 रोमी और उसका 8 3-4 వచనాలను మనం చదివినట్లయితే, 3-4 पे यदि हम पढ़े तो, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. रोमी 8:3-4 में हम ये पढ़ सकते हैं, क्योंकि जो काम व्यवस्था शरीर के कारण दुर्बल होकर ना कर सकी उसको परमेश्वर ने किया, अर्थात अपने ही पुत्र को पाप में शरीर की समानता में और पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी, इसलिए कि व्यवस्था की विधि हम में जो शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं पूरी की जाए। ఇక్కడ దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు మనకి. और यहाँ पे परमेश्वर ने अपने इकलौते पुत्र को हमारे लिए उसने दे दिया। ఎలాగా అనుగ్రహించాడు అంటే, और अनुग्रह से कैसे हमें दे दिया, పాప శరీరాకారంతో పంపినటువంటి వాడిగా ఉన్నాడు. और बिना पाप के और उसकी व्यवस्था में उसे भेजा गया। పాపులమైనటువంటి మనందరి పాపమును और हम जो सारे पाप, हमारे जो सारे पाप ఆయన हैं, శరీరమందు మోపి और उसके शरीर पे उसे ढाकर మన పాపములకు ఆయన మీద శిక్ష విధించాడు. और हमारे पाप के लिए उस पर वो दंड हो गई। ఆ రీతిగా మన పాపముల నిమిత్తము और इसलिए हमारे पाप के लिए శిక్షను అనుభవించడానికి और वो दंड को सहने के लिए యేసుక్రీస్తు ప్రభువారిని प्रभु यीशु मसीह को దేవుడు ఈ లోకానికి పంపించినట్లుగా మనకు తెలుసు. और हमको ये पता है कि परमेश्वर ने इस कारण उसे इस संसार में भेजा। యోహాను సువార్త और यूहन्ना का सुसमाचार 16వ అధ్యాయము और उसका 16 16वां अध्याय 16వ అధ్యాయము 28వ వచనం 28. और उसका 28 वचन 16 का 28 वचन हम पढ़ें तो,
28వ వచనంలో నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. और मैं पिता की ओर से जगत में आया हूँ, मैं फिर जगत को छोड़कर पिता के पास आता हूँ। యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, प्रभु यीशु मसीह ये कह रहा है, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. और मैं पिता की ओर से इस जगत में आया हूँ। ఎక్కడికి వచ్చాడు? कहाँ पर आया है? లోకమునకు వచ్చాడు. इस जगत में वो आया है। ఈ లోకం అంటే और ये जगत, ये संसार कहने से, ఆ మట్టి కాదు గాని మనుషులే. और ये मिट्टी नहीं लेकिन हम मनुष्य है। ఈ మనుషుల కోసము ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. और ऐसे मनुष्य के लिए वो आया है। ఈ మనుషుల యొక్క పాప పరిహారము నిమిత్తం ఆయన వచ్చినాడు. और इस मनुष्य के पाप की समानता में वो आया है। మనందరి పాపము ఆయన మీద వేసుకొని శిక్ష అనుభవించడానికి వచ్చాడు. और हमारे सारे पाप की दंड की शिक्षा वो भोगे, इसलिए वो आया है। ఆ రీతిగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और इस प्रकार उसने हमसे ऐसा प्रेम किया है। అయితే ఈ లోకములో ఏమున్నాయి అని మనం గమనించినట్లయితే, और इस संसार में क्या है, ये अगर इस पे ध्यान दे तो, ఈ లోకమునకు రావడానికి, इस संसार में आने के लिए ఈ లోకాన్ని ప్రేమించడానికి, और इस संसार से प्रेम करने के लिए, ఈ లోకములో ఏమి ఉన్నాయి? इस संसार में क्या है। యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికనే మనం గమనించినట్లయితే, और यूहन्ना की पहली पत्रिका, जो लिखी पहली पत्रिका में यदि ध्यान दे तो, 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, और 2 के 16 में हम देखें तो, 16వ వచనంలో రాయబడిన మాట, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. क्योंकि जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा और आंखों की अभिलाषा और जीविका का घमंड, वे पिता की ओर से नहीं परंतु संसार ही की ओर से है। ఈ లోకంలో ఏమున్నాయి అంటే, इस संसार में क्या है ये कहने से, ఆశలు ఉన్నాయి, आशा है, अभिलाषा है, లోక ఆశలు అనేటువంటివి ఉన్నాయి. और संसार की ये आशा है, ఇందులో శరీరాశ అనేటువంటిది ఉన్నది. शरीर की अभिलाषा है। గలతీ పత్రికలో మనం చూసినట్లయితే, और गलती की पत्रिका में यदि देखें, 5వ అధ్యాయము और गलती का 5 19వ వచనంలో రాయబడినటువంటి మాట, और 19 में लिखा ये बात, 19వ వచనంలో రాయబడిన మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. और शरीर के काम तो प्रकट हैं अर्थात व्यभिचार, गंदे काम, लुचपन, मूर्ति पूजा, टोना, बैर, झगड़ा, ईर्षा, क्रोध, विरोध, फूट, विधर्म, ढह, मतवालापन, लीला क्रीड़ा और इनके जैसे और काम हैं। इनके विषय में मैं तुमसे पहले से कह देता हूँ, जैसे पहले मैं कह भी चुका हूँ, कि ऐसे ऐसे काम करने वाले परमेश्वर के राज्य के वारिस न होंगे। శరీర ఆశలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే, शरीर की अभिलाषा कैसी होती है कहने से, ఇక్కడ రాయబడినటువంటివి అన్నీ కూడా శరీర ఆశలే. यहाँ पर जो लिखी गई सारी बातें शरीर की अभिलाषा है। ఎవరైతే వీటిని అనుసరించి నడుచుకుంటారో और जो इसे पकड़ कर चलते हैं, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. और परमेश्वर हमें आज ये बता रहा है कि वो परमेश्वर के राज्य के वारिस ना होंगे। కాబట్టి శరీర ఆశలను మనం విసర్జించేటువంటి వారంగా ఉండాలి. और इसलिए शरीर की अभिलाषा को हमें छोड़ देने वाला हमें बनना है। ఎఫెసీ పత్రికలో और इफी की लिखी गई पत्रिका 2వ అధ్యాయము 3వ వచనంలో, और 2 के 3 वचन भाग में, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. और इनमें हम भी सब के सब पहले अपने शरीर की लालसाओं में दिन बिताते थे और शरीर और मन की इच्छाएं पूरी करते थे और अन्य लोगों के समान स्वभाव ही से क्रोध के संतान थे। శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అనుసరించి మనం నడుచుకునే వారంగా ఉన్నాం. और अपने शरीर और मन के इच्छाओं के अनुसार, इनकी लालसाओं के अनुसार चलने वाले हम थे। మునుపు ఆ విధంగా మనము అనుసరించినటువంటి వారమే. और इस प्रकार हम ऐसे ही चलने वाले थे। శరీరాశలను అనుసరించి ప్రవర్తించినటువంటి వారమే. और इस शरीर की लालसाओं को हम बताने वाले, उस प्रभाव में रहने वाले हम थे। ఆ రీతిగా ప్రవర్తించి और इस प्रकार जीवन को बिताते हुए దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారమే. और परमेश्वर के उस क्रोध के पात्र बन गए। పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూస్తే, और पत्रस ने जो पहली पत्रिका ली यदि उसको देखें, 2వ అధ్యాయము और पहला पत्रस का दूसरा अध्याय 11వ వచనంలో రాయబడిన మాట, 11 वचन यदि देखें, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి.
हे प्रियो, मैं तुमसे विनती करता हूँ कि तुम अपने आप को परदेशी और यात्री जन उन संसारी अभिलाषाओं को जो आत्मा में से युद्ध करती है बचे रहो। మనము ఈ భూమి మీద నివసించినంత కాలము हम जब इस संसार में जब तक जीवन बिताते हैं యాత్రికులము పరదేశులమైన అని గ్రహించి और इस बात को समझते कि हम यहाँ पर परदेशी और यात्रा में हैं మనము ఆత్మకు విరోధముగా పోరాడు और अपनी आत्मा के विरुद्ध जो युद्ध है శరీరాశలను విసర్జించాలి అని और తెలియజేయబడుతుంది. संसारिक अभिलाषाओं से बचे रहो, बचाए रखो, ये कहता है। ఈ లోకములో శరీరాశలు అనేటువంటివి ఉన్నాయి, और इस संसार में शरीर की अभिलाषा है ఇంకా నేత్రాశ అనేటువంటిది ఉన్నది. और आंखों की अभिलाषा भी है। మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట और मत्ती के सुसमाचार में परमेश्वर हमसे इस बात को 5वें अध्याय में कह रहा है 28 और 5 का 28 28వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారం చేసిన వాడగును. परंतु मैं तुमसे यह कहता हूँ कि जो कोई स्त्री पर कुदृष्टि डाले वो अपने मन में उससे व्यभिचार कर चुका। నేత్రాశ అనేటువంటిది ఉన్నది ఈ లోకంలో. आंखों की अभिलाषा इस संसार में है, కళ్ళతోటి మనం చూసేవారంగా ఉంటాం, आंखों से देखने वाले हम हैं। అయితే మన చూపు ఏ విధంగా ఉన్నది? और हमारी दृष्टि इस विषय में कैसी है? దేవుడు అంటున్నటువంటి మాట, परमेश्वर हमसे ये बात कह रहा ఒక है, స్త్రీని మోహపు చూపుతో చూస్తే यदि एक स्त्री पर कुदृष्टि से हम देखें అప్పుడే ఆమెతోటి వ్యభిచరించినట్లు, तभी उससे व्यभिचार हम कर चुके, హృదయమునందు వ్యభిచరించినట్లే. अपने मन में उससे व्यभिचार कर चुका। కాబట్టి మన చూపును మనం జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉండాలి. इसलिए हम जहाँ देखते हैं उसे अपने आप को बचाए रखने के लिए నేత్రాశను మనం విసర్జించేటువంటి వారంగా ఉండాలి. और आंखों की अभिलाषा को छोड़ने वाला हमें बनना होगा। హాకాను చూసి మంచి షీనారు వస్త్రము, బంగారు, వెండి నాణాలను చూస్తూ వచ్చాడు. और हाकान जो है अपने जो सारे जो अच्छे वस्त्र को और धन संपत्ति को उसको जब उसने देखा, దాన్ని బట్టి తను తన కుటుంబము కూడా నాశనం అవుతూ వచ్చింది. और उसके द्वारा वो और उसका परिवार नाश हो गया। అందుకే దావీదు అంటూ ఉంటాడు, और इसलिए दाऊद कहता है, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, भजन संहिता 119 119వ కీర్తన 37 और उसका 37 37వ వచనంలో మనం చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని. मेरी आंखों को व्यर्थ वस्तु की ओर से फेर दे, तू अपने मार्ग में मुझे जिला। వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయమంటున్నాడు. और ये कह रहा है कि व्यर्थ की वस्तुओं से तू मुझे फेर दे। అట్లా వ్యర్థమైనటువంటి వాటిని చూసినట్లయితే और ऐसे व्यर्थ वस्तुओं को देखते अगर देखेंगे तो మనం మరణించేటువంటి వారంగా ఉంటాము, हम मृत्यु को हम मृत्यु पाने वाले हम बन जाएंगे, నశించేటువంటి వారంగా ఉంటాం. नाश होने वाले हम बन जाएंगे। అందుకే దావీదు అంటూ ఉన్నాడు, इसलिए दाऊद यहाँ पे कह रहा నీ है, మార్గంలో నడుచుకొనుటకు और तेरे मार्ग में चलने के लिए నన్ను బ్రతికింపుము और అంటున్నాడు. तू मुझे बचाए, जिला कर रख, बचाए रख। కాబట్టి మన నేత్రములతో इसलिए हमारे आंखों से మనము వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా ఉండాలి. और व्यर्थ की वस्तुओं को हमें नहीं देखना, నేత్రాశను మనం విసర్జించేటువంటి వారంగా ఉండాలి. और आंखों की अभिलाषा को छोड़ने वाला हमें बनना। యోబు గ్రంథములో और अय्यूब की इस पुस्तक में 31వ అధ్యాయము 31 और 31 अध्याय में 1 verse 1, और 31 के 1 में, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటున్నాడు యోబు. और अय्यूब ये कह रहा है कि मैंने अपनी आंखों के साथ ये वाचा बांधी है। మన కన్నులతో మనం నిబంధన చేసుకునే వారంగా ఉండాలి. और हमारे आंखों के साथ वाचा बांधने वाले हमें बनना है, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా ఉండాలి. और व्यर्थ की वस्तुओं को ना देखने वाला बनना है, నేత్రాశను మనం విసర్జించేటువంటి వారంగా और ఉండాలి. आंखों की अभिलाषा को छोड़ने वाला हमें बनना है। ఇంకా ఈ లోకంలో ఏమున్నాయంటే, और इस संसार में और क्या है कहने से, జీవపు డంబం అనేది ఉన్నది. और जीविका का घमंड यहाँ पर है। చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం, और कई विषयों में ये समझते हैं, వారికి కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆస్తిపాస్తులు, और अगर उनके पास धन संपत्ति यदि कम भी हो, బయట మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. और बाहर वो उनके पास बहुत ज्यादा है, ऐसा वो बर्ताव करते हैं। అవతల వాళ్ళకి వాళ్ళు కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, और दूसरों को दिखाने का ये प्रयास करते रहते हैं। తమకు లేకపోయినా కూడా ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ और ఉంటారు. नहीं भी होगा तो भी दर्शाने का प्रयास करते हैं, అదే జీవపు డంబము. और वही जीविका का घमंड है। యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే और याकूब की पत्रिका में यदि ध्यान दे तो 4వ అధ్యాయము और उसका 4था अध्याय 16వ వచనం 16, और 4 का 16, ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. पर अब तुम अपने डींग मारने पर घमंड करते हो, ऐसा सब घमंड बुरा होता है।
ఇప్పుడైతే మనం అందరం కూడా ఈ రకమైనటువంటి డంబాన్ని కలిగి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ और ఉన్నాడు. हमें यहाँ पर ये बताया जा रहा है कि ऐसे घमंड को हम रखते हैं ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డది అంటున్నాడు. और ऐसा सब घमंड बुरा है, ये कह रहा है। కాబట్టి జీవపు డంబమును మనం విడిచిపెట్టేటువంటి వాళ్ళంగా ఉండాలి. और इसलिए जीविका का घमंड हमें छोड़ना है ఇవన్నీ కూడా గతించిపోయేవే. और ये सब चला जाएगा। ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే और सपोदेश को यदि हम देखें 11వ అధ్యాయము उसका 11वां अध्याय 10వ వచనంలో మనం చూస్తే 10 वचन हम देखें तो లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునము. अपने मन से खेद और अपनी डर से दुख दूर कर, क्योंकि लड़कपन और जवानी दोनों व्यर्थ है। నీ హృదయాన్ని చెరిపేటువంటి వాటిని విసర్జించాలంటున్నాడు. और तेरा जो मन में जो खेद करते हैं उसे तू दूर रख उसे कहता है। నీ దేహాన్ని చెరుపు దాన్ని తొలగించుకునము అంటున్నాడు. और अपने देह से उसे दुख को दूर कर, ऐसा कहता है। ఈ రీతిగా లోకములో ఉన్నవన్నీ కూడా, और इस रीति से संसार में जो कुछ भी है లోకాశలన్నీ కూడా, और सारी संसार की अभिलाषा శరీరాశ, और शरीर की अभिलाषा, నేత్రాశ, आंखों की अभिलाषा, జీవపు డంబము, जीविका का घमंड, ఇవన్నీ కూడా నశించిపోయావే. ये सब नाश होने वाला है। వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. इस सब को हमें छोड़ना है। ఇంకా ఈ లోకములో ఏమున్నాయంటే, और इस संसार में क्या है कहने से, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना को जो पहली पत्रिका है 3వ అధ్యాయము उसका 3रा अध्याय మొదటి వచనంలో మనం చూసినట్లయితే, और तीसरे अध्याय के पहले वचन को देखें तो మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. पहला पत्रस 3 और क्षमा करें, पहला यूहन्ना और उसके 3 और 5 को यदि हम देखें तो फर्स्ट देखो पिता ने हमें कैसा प्रेम किया है कि हम परमेश्वर के संतान कहलाए, और हम है भी, इस कारण संसार हमें नहीं जानता क्योंकि उसने उसे भी नहीं जाना। మనము దేవుని పిల్లలమే, हम तो पिता के पुत्र हैं। ఆ రీతిగా మన పట్ల దేవుడు ప్రేమను అనుగ్రహించాడు. और इस प्रकार उसने उसके प्रेम को हम पर अनुग्रह से दिया అయితే है। లోకం ఎలా ఉన్నది అంటే, लेकिन संसार कैसा है ये कहने से, ఆయనను ఎరుగలేదు. जो उसे नहीं जानता। అంటే దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. और अर्थ ये है कि संसार में जो परमेश्वर को नहीं जानते ऐसे మనము लोग కూడా हैं। ఒకానొకప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి వారమే. हम भी एक समय ऐसे ही लोग थे, దేవుడిని ఎరగనటువంటి వారమే. परमेश्वर को नहीं जानते थे, దేవుని మాటలను విన్నాము, परमेश्वर के हम बातों को हमने सुना है, దేవుడిని గుర్తెరిగాము, और परमेश्वर को हमने जाना है। దేవుని పిల్లలుగా పిలువబడుచు ఉన్నాం. अब परमेश्वर के संतान के नाम हम कहलाए जा रहे हैं। అయితే ఇంకా ఈ లోకములో लेकिन तो भी संसार में దేవుణ్ణి ఎరుగనటువంటి వారు చాలా మంది ఉన్నారు. जो परमेश्वर को नहीं जानते बहुत से लोग हैं। సమయాలు మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, और शमूएल के पहली पुस्तक को हम देखें तो 2వ అధ్యాయము और उसका 2रा अध्याय 12వ వచనంలో రాయబడినటువంటి మాట, और 2 के 12 में ये बात लिखी गई है। సమయాలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. और एली के पुत्र तो लुच्चे थे, उन्होंने यहोवा को न पहचाना। ఏలీ యొక్క కుమారులు, एली के जो पुत्र, ఏలీ యాజకుడు, और एली तो वहां पे याजक था, యాజకుని కుమారులు और याजक के वो पुत्र దేవుణ్ణి ఎరుగనటువంటి వారై यहोवा को न पहचानने वाले దుర్మార్గులై ఉండిరి. और लुच्चे वो थे। ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా ఉంటారో जो परमेश्वर को नहीं जानता, వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారని ఇక్కడ और తెలియజేయబడుతున్నది. वो दुर्भाग्य लुच्चे वो उनको हम कह सकते हैं। గలతీ పత్రికలో, और गलती की पत्रिका, గలతీ పత్రిక 4వ అధ్యాయము और गलती के 4था अध्याय 8వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 8 में ये बात लिखी गई है। ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. और गलती के 4, 8, 9 पढ़ता हूँ। पहले तो तुम परमेश्वर को न जानकर उनके दास थे, जो स्वभाव से परमेश्वर नहीं, पर अब जो तुमने परमेश्वर को पहचान लिया, वरन परमेश्वर ने तुमको पहचाना, तो उन निर्बल और निकम्मी आदि शिक्षा की बातों की ओर क्यों फिरते हो, जिनको तुम दोबारा दास होना चाहते हो। ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారు అంటున్నాడు. और यहाँ पे ये कहता है कि तू एक काल में तुम उस परमेश्वर को न जानते थे। మీరు అంటే మనమే.
और तुम कहने से हम ही हैं, మనము దేవుణ్ణి ఎరగనటువంటి వారంగా ఉన్నాము. और परमेश्वर को न जानने वाले हम थे, నిజానికి దేవుళ్ళు కానటువంటి వాటిని మనం ఆరాధించినటువంటి వారంగా ఉన్నాము. और जो सच में परमेश्वर नहीं था उसकी आराधना करने वाले हम थे, వారికి దాసులుగా ఉన్నాము. उसके दास हम थे. అయితే ఇప్పుడైతే మనం దేవుడిని గుర్తెరిగినటువంటి వారంగా ఉన్నాము. लेकिन अब तो हम उस परमेश्वर को जानने वाले हैं, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారంగా ఉన్నాం. और विशेष परमेश्वर के द्वारा हम चुने गए हैं, దేవుణ్ణి మనం ఎరిగినటువంటి వారము. और परमेश्वर के द्वारा हम चुने गए हैं, దేవుడు కూడా మనల్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने भी हमें ढूंढा है. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి బలహీనమైన నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు మళ్ళీ మనము చూడకూడదు. और इसीलिए जो निर्मल और निकम्मी जो हमारी आदि की बातें हैं उस पर हमें उस पर ध्यान नहीं देना. కాబట్టి ఆ రీతిగా లోకములో దేవుణ్ణి ఎరుగినటువంటి వారు ఉన్నారు. और इसलिए संसार में परमेश्वर को न जानने वाले थे. ఇంకా ఎవరున్నారు ఈ లోకములో అంటే, और इस संसार में कौन है कहने से, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना ने जो पहली पत्रिका लिखी 3వ అధ్యాయము और उसका 3रा अध्याय 13వ వచనం 13. और उसका 13वां वचन. 13వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. और पहला यूहन्ना 3 और उसके 13 में लिखा है, हे भाइयों यदि संसार तुमसे बैर करता है तो अचंभा ना करना. లోకము మిమ్మును ద్వేషించిన యెడల, और यदि संसार तुमसे बैर रखता है तो, లోకములో ద్వేషం అనేటువంటిది ఉన్నది. और संसार में ये बैर रखना है, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, और हमसे बैर रखने वाले भी हैं, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు, और परमेश्वर को बैर रखने वाले हैं, దేవుని బిడ్డలను ద్వేషించే వాళ్ళు ఉన్నారు. और परमेश्वर के संतानों से बैर रखने वाले అందుకే हैं. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, और इसलिए प्रभु यीशु मसीह कहता है, యోహాను సువార్త 15వ అధ్యాయము और यूहन्ना के 15 15 में 18వ వచనం 18, और 15 के 18 में, లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. यदि संसार तुमसे बैर रखता है तो तुम जानते हो कि उसने तुमसे पहले मुझसे बैर रखा. లోకము మనల్ని ద్వేషించేదిగా ఉన్నది. और ये संसार हमसे बैर रखता है, మిమ్మల్ని ద్వేషించినట్లయితే और यदि तुमसे वो बैर रखता है तो, ముందుగా నన్ను ద్వేషించనని ఎరగండి అంటున్నాడు और దేవుడు. तुम पहले ये जान लो कि उसने मुझसे सबसे पहले बैर रखा है. ఆ రీతిగా దేవుణ్ణి ద్వేషించేటువంటి వారు ఉన్నారు. और इस प्रकार जो संसार में परमेश्वर से बैर रखने वाले हैं, దేవుని బిడ్డలను ద్వేషించేటువంటి వారు ఉన్నారు. और परमेश्वर के संतान से बैर रखने वाले हैं. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना ने लिखी जो पहली पत्रिका 4వ అధ్యాయము और उसका 4था अध्याय 20వ వచనంలో మనం చూసినట్లయితే 20 यदि हम देखें, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. यदि कोई कहे मैं परमेश्वर से प्रेम रखता हूँ और अपने भाई से बैर रखे तो वो झूठा है, क्योंकि जो अपने भाई से जिससे उसने देखा है प्रेम नहीं रखता तो वो परमेश्वर जिसे उसने नहीं देखा प्रेम नहीं रख सकता. చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు, और बहुत से लोग परमेश्वर से मैं प्रेम रखता हूँ वो कहते हैं, దేవునికి భయపడతామని చెప్తా ఉంటారు, परमेश्वर से भय रखते हैं वो कहते हैं, దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్తా ఉంటారు. और परमेश्वर की आराधना करते हैं मैं करता हूँ वो कहते हैं, కానీ తమ సహోదరులను ద్వేషించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. लेकिन अपने भाई से वो बैर रखते हैं, द्वेष करते हैं. కళ్ళ ముందు కనబడేటువంటి సహోదరుని ద్వేషించేవాడు और जो उनके आंखों के सामने जो भाई है उससे बैर रखते हैं, దేవుణ్ణి ప్రేమించలేడని తెలియజేయబడుతూ ఉన్నది. लेकिन उनसे कहा जा रहा है कि वो परमेश्वर से प्रेम नहीं रखते. కాబట్టి ఈ లోకంలో ద్వేషించేటువంటి వారు ఉన్నారు. और इसलिए संसार में बैर रखने वाले हैं. లోకంలో ఏమున్నాయి అనేది మనం గమనించినట్లయితే, और संसार में क्या है इस पर यदि हमने ध्यान दिया है तो, లోకంలో లోక ఆశలు అనేటువంటివి ఉన్నాయి. और संसार में संसार की अभिलाषा है, శరీరాశ, शरीर की अभिलाषा, నేత్రాశ, आंखों की अभिलाषा, జీవపు డంబం అనేవి ఉన్నాయి. और जीविका का घमंड है. దేవుని ఎరుగనటువంటి వారు ఉన్నారు, और परमेश्वर को जानने वाले हैं, ద్వేషించేటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. और लेकिन परमेश्वर को उससे बैर रखने वाले और वो ऐसे भी लोग हैं. ఇంకా ఈ లోకంలో ఎవరున్నారు అంటే, और इस संसार में कौन है कहने से, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక और यूहन्ना ने पहली पत्रिका जो लिखी है 3వ అధ్యాయము और उसका 3रा अध्याय 17వ వచనంలో और उसका 17, और 17वां वचन, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడలి ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. पर जिस किसी के पास संसार की संपत्ति हो और वो अपने भाई को कंगाल देखकर उस पर तरस खाना न चाहे तो उसमें परमेश्वर का प्रेम कैसे बना रह सकता है. కనికరము చూపనటువంటి వాళ్ళు ఉన్నారు.
और यहाँ पर जो तरस खाने वाले लोग हैं తామైతే జీవనోపాధిని కలిగి ఉన్నారు, और वो तो ऐसे जीवन के उस मुकुट को वो पाते हैं తమ సహోదరుడు లేమిలో ఉండడం చూశాను, और अपने इस भाई को कंगाली में वो देखते हैं। అతని ఎడలి ఎంత మాత్రం కూడా కనికరం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. और ऐसे भी हैं जो बिल्कुल भी तरस नहीं खाते। కనికరము కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. और तरस खाए हुए रहना है, ये परमेश्वर का उद्देश्य है। కానీ కనికరము లేనటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. लेकिन जो तरस नहीं खाते ऐसे लोग संसार में हैं। పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనించినట్లయితే, और पत्रस ने जो पहली पत्रिका लिखी उस पर यदि ध्यान देते हो, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక पहला पत्रस ने जो पत्रिका लिखी మొదటి అధ్యాయము उसका पहला अध्याय 4వ వచనం 3-4 కలిసి ఉన్నాయి. 3-4 मिलकर है। మనము ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. पहला पत्रस 1-3-4 पढ़ रहा हूँ। हमारे प्रभु यीशु मसीह के परमेश्वर पिता का धन्यवाद हो, जिसने यीशु मसीह के मरे हुए में से जी उठने के द्वारा अपनी बड़ी दया से हमें जीवित आशा के लिए नया जन्म दिया, अर्थात एक अविनाशी और निर्मल और अजर मिरास के लिए जो तुम्हारे लिए स्वर्ग में रखी है। మనము మరలా జన్మింపజేస్తూ వచ్చాడు మనల్ని और हमें वापस जीवित किया है తన విశేష కనికరము చొప్పున और अपने उस महान अनुग्रह के द्वारा జీవింపజేస్తూ వచ్చాడు. और अपने जीवित किया है। అదే మనం మొదటగా చూస్తూ వచ్చాం. और इसी को हमने पहले देखा है। తన అద్వితీయ కుమారునిగా లోకానికి పంపించిన వాని యందు జీవించునట్లు మనం और उसके अद्वितीय इकलौते पुत्र के द्वारा हम जब जीवित हुए, ఆ రీతిగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. और इस प्रकार हम जीवित जिए, ये परमेश्वर का उद्देश्य है। అందుకే మన ఎడల తన విశేషమైనటువంటి కనికరాన్ని చూపిస్తూ और వచ్చాడు. इसीलिए हमारे पक्ष पे उसने उसकी महान करुणा को हमारे लिए दर्शाया है। యాకోబు పత్రికను మనం చూసినట్లయితే और याकूब की पत्रिका देखें तो 2వ అధ్యాయము 13వ వచనంలో और 2 का 13वां यदि वचन भाग देखे तो, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. क्योंकि जिसने दया नहीं की उसका न्याय बिना दया के होगा। ఎవరైతే కనికరాన్ని చూపించరో और जो दया को नहीं दिखाता కనికరం లేనటువంటి తీర్పే వాళ్ళకి వస్తుంది. और उनका जो न्याय है वो बिना दया के होगा। యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తే, और प्रभु यीशु मसीह हम जिस बात को कह रहे हैं उसे देखे तो, మత్తయి సువార్త 5వ అధ్యాయము और मत्ती का 5 7వ వచనంలో రాయబడిన మాట, और उसके 7 में देखे तो, 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. और धन्य है वो जो दयावंत है, क्योंकि उन पर दया की जाएगी। ఈ రీతిగా కనికరము కలిగి ఉండాలి. इस प्रकार दया इस मूल को रखना है, కనికరాన్ని మనం పొందుకుంటాం. और ताकि इस दया के भाग को हम पाए। ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపిస్తూ వచ్చాడు. और इस संसार में प्रभु यीशु मसीह जो पिता ने एक पुत्र के नाम उसे भेज दिया। ఈ లోకంలో ఎటువంటివి ఉన్నాయి, ఏమున్నాయి, और इस संसार में कैसे हैं और क्या है, ఎటువంటి మనుషులు ఉన్నారు, किस प्रकार के मनुष्य हैं, అయినా కూడా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. और तो भी परमेश्वर ने संसार से इतना प्रेम किया। లోకాశలలో చిక్కుకున్న మనల్ని ప్రేమించాడు. और जिस संसार की अभिलाषा जो चिपक के हम बैठे थे ऐसे लोगों से प्रेम किया। దేవుడిని ఎరుగనటువంటి మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और परमेश्वर को न जानने वाले हमसे ऐसा प्रेम किया। దేవుణ్ణి ద్వేషించేటువంటి మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और परमेश्वर से बैर रखने वाले हम जैसे लोगों को उसने प्रेम किया। ఇతరుల పట్ల ఏమాత్రం కనికరం చూపని మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और हम जिस पर औरों पर जो बिल्कुल भी दया तरस नहीं खाते थे ऐसे लोगों पर उसने दया तरस खाई। మరొక మాటను మనం చూసినట్లయితే, और एक बात को हम देखें तो, యోహాను రాసినటువంటి 2వ పత్రిక और यूहन्ना को जो दूसरी पत्रिका लिखी 7వ వచనంలో రాయబడినటువంటి మాట, और 7 में जो लिखी है यूहन्ना के पहला पत्रिका 7, दूसरा पत्रिका का जो पहला अध्याय है उसका 7, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. क्योंकि बहुत से ऐसे भरमाने जगत में निकल आए जो ये नहीं मानते कि यीशु मसीह शरीर में होकर आया। యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. और प्रभु यीशु मसीह शरीर के रूप में संसार में आया। అయితే అనేక మంది ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. लेकिन बहुत से लोग हैं जो इस विषय को वो नहीं उस पर विश्वास नहीं करते। ఒప్పుకోనటువంటి వాళ్ళని వంచకులు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. और ऐसे लोग जो हैं वो मसीह विरोधी है यह कहा है।
యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాలేదని చెప్పేటువంటి వంచకులు ఈ లోకంలో ఉన్నారు. और जो प्रभु यीशु मसीह संसार में शरीर के रूप में नहीं आया, ऐसा विश्वास करने वाले संसार में ऐसे लोग हैं. ఇటువంటి వారు ఉన్నటువంటి ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు, और ऐसे जो संसार में ऐसे जो लोग रहते हैं, ऐसे उससे उसने प्रेम किया మనల్ని ప్రేమించాడు. और हमको प्रेम किया. అందుకే మనం మొదట చదివినట్లుగా और जैसे हमने पहले पढ़ा, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో और पहला यूहन्ना 4 और उसका 9 वचन, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను, దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. और जो प्रेम परमेश्वर हमसे रखता है वो इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने इकलौते पुत्र को जगत में भेजा कि हम उसके द्वारा जीवन पाएं. మనం ఎటువంటి వారమైనప్పటికీ, हम कैसे भी क्यों ना हो, మనము కనికరం లేనటువంటి వాళ్ళమైనప్పటికీ, और हम जिस पे दया और तरस ना जो दया और तरस ना खाता ऐसे लोग होते దేవుణ్ణి हुए भी, ఎరగనటువంటి వారమైనప్పటికీ, और परमेश्वर को न जानने वाले होते हुए भी, దేవుణ్ణి ద్వేషించేటువంటి और వారమైనప్పటికీ, परमेश्वर से बैर रखने वाले होते हुए भी, వంచకులమైనప్పటికీ, और वहाँ पे विरोध करने वाले होने के లోక बावजूद भी, ఆశల వైపు మనం చూసేటువంటి వారమైనప్పటికీ కూడా और संसार के अभिलाषों पे दृष्टि लगाए जाने के बावजूद भी, మన మీద దేవుడి ప్రేమ ప్రత్యక్షపరచబడింది. लेकिन हमारे ऊपर परमेश्वर का प्रेम हम पर उसे प्रतिष्ठित किया है, మనల్ని ఆయన జీవింపజేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. और हमें जीवित करने के लिए उसने इच्छा रखी है. ఆ రీతిగా మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. और इस प्रकार हमसे इतना प्रेम करने वाला वो परमेश्वर है. మొదటి యోహాను పత్రిక और पहला यूहन्ना उसकी पत्रिका 2వ అధ్యాయము और उसका दूसरा अध्याय, 2వ వచనంలో మనం చూసినట్లయితే, और पहले यूहन्ना के दूसरे अध्याय में यदि देखे तो, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. और पहला यूहन्ना का दूसरा 2 का 2 पढ़ता हूँ. वही हमारे पापों का प्रायश्चित है, और केवल हमारे ही नहीं वरन सारे जगत के पापों का भी. సర్వలోకమునకు శాంతికరంగా ఉన్నాడు. और सारे जगत के लिए वो शांति करता है, మన పాపములకు మాత్రమే కాదు గాని केवल हमारे पापों के लिए नहीं, సర్వలోకానికి కూడా శాంతికరంగా ఉన్నాడు. और सारे जगत के लिए वो शांति करता है. అటువంటి పాపములో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. और ऐसे पाप में रहने वाले हम लोगों को उसने हमारा स्मरण किया, మనకు శాంతికరంగా ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు. और हमको शांतिकर्ता के रूप में रहने के लिए वो संसार में आया. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోని और यूहन्ना ने जो पहली पत्रिका उसी में 4వ అధ్యాయము 4 अध्याय 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, और उसका 14 वचन हम देखे तो, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. और हमने देख भी लिया और गवाही देते हैं कि पिता ने पुत्र को जगत का उद्धारकर्ता करके भेजा है. ఈ రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు और इस प्रकार जो पिता जो हमारा परमेश्वर है, యేసుక్రీస్తు ప్రభువారిని प्रभु यीशु मसीह को లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి పంపించాడు. और जगत के उद्धारकर्ता के नाई संसार में भेज दिया. లోక ఆశలలో చిక్కుకున్నటువంటి మనము, और संसार की अभिलाषा से चिपके हुए हम जो लोग, మన పాపముల చేత మన అపరాధముల చేత हमारे पाप और हमारे अधर्म के कारण, చచ్చినటువంటి వారిమై ఉన్నప్పుడు మనము, और जो मृत्यु पाए हुए हम जैसे हम जो लोग थे, మనల్ని జీవింపజేయాలని हम वापस जीवित हो इसलिए తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. और अपने पुत्र को अनुग्रह के द्वारा दे दिया. దీని వలన దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడుచు और ఉన్నది. इसके द्वारा परमेश्वर का प्रेम हमको दिखाया गया. లోకములో ఏమున్నాయో మనం చూస్తూ వచ్చాం, और इस संसार में क्या है हमने ये देखा है, ఎటువంటి వారు ఉన్నారో చూస్తూ వచ్చాం. किस प्रकार के लोग हैं ये देखा है. మనము కూడా అటువంటి వారమే ఉన్నాం. हम भी एक समय ऐसे ही थे, అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. लेकिन परमेश्वर ने हमसे प्रेम किया है, ఎంతగానో ప్రేమించాడు. और कितना बहुतायत से प्रेम किया. మనకి నిత్య జీవం కలగాలని ఆయన ఆశపడుతూ వచ్చాడు. अनंत जीवन हम पाए ये इच्छा उसने रखी है, అందుకనే ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और इसीलिए ये अनुग्रह उसने ये दिया है. పాప శరీరంతో మన కోసం పంపిస్తూ వచ్చాడు. और पाप की शरीर की समानता में वो संसार में आया है, మన పాపాలన్నింటినీ ఆయన మీద మోపుతూ వచ్చాడు. और हमारे सारे पाप को उसने अपने ऊपर ढा लिया, ఆ కలువరి శిలువలో ఆయన అప్పగిస్తూ వచ్చాడు. और कलवरी क्रूस को अपने आप को अर्पण कर दिया. ఆయన కార్చినటువంటి ఆ విలువైన రక్తాన్ని బట్టి और उसने अपना जो बहुमूल्य लहू बहाने उसके कारण మనకు రక్షణను అనుగ్రహించాడు. हमें उद्धार उसने दे दिया. ఈ రీతిగా లోక రక్షకుడిగా పంపించాడు. इस प्रकार जगत की उद्धारकर्ता की नाई उसे भेज दिया, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. और अपनी प्रजा उसकी जो प्रजा जो पाप में थी उसी को उसने बचा लिया, మనల్ని ప్రజలను తన ప్రజలుగా చేసుకుంటూ और వచ్చాడు. इस प्रजा को अपनी प्रजा उसने बना ली, మన కోసమే ఆయన బలి అయినటువంటి వాడిగా और ఉన్నాడు. हमारे लिए उसने अपने अर्पण किया, वो बन गया. నిన్ను నన్ను ప్రేమించాడు. आप
आपको और मुझको उसने प्रेम किया ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. और उस प्रेम को हमें स्मरण करने वाला ఆ बनना है ప్రేమను బట్టి ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. और उस प्रेम के कारण उसे आराधना करने वाला हमें बनना है మనల్ని జీవింపజేసినటువంటి కారణాన్ని బట్టి మనం ఆరాధించే వారంగా ఉండాలి. और हमको जीवित किया इस कारण के लिए हमें उसकी आराधना करनी है మన మీద తన ప్రేమ ప్రత్యక్షపరిచాడు గనక మనము ఆరాధించే వారంగా और ఉండాలి. हमारे उसने उसके उस प्रेम को उसने दर्शाया इसलिए हम उसकी आराधना करनी है